శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి ఈవేళ మనం 30వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భగవానులు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క 30వ శ్లోకమును మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. ఎవడు కర్మములను ప్రకృతి చేతనే సర్వ విధముల చేయబడుచున్నట్లుగాను అట్లే ఆత్మను కర్తగాని వానినిగను చూచుచున్నాడు, అతడే నిజముగా చూచుతున్నవాడగును. మిగిలిన అందరూ కూడా వాస్తవాన్ని చూడనటువంటి వారే. లోకములో సర్వత్రా సమస్త కర్మములను ప్రకృతి జరుపుచున్నది. ఆత్మ తటస్థుడుగా సాక్షిభూతుడుగానున్నాడు. వాస్తవముగా అతడు కర్త కానేరడు. అతని సాన్నిధ్య మహిమచే ప్రకృతి క్రియలన్నిటినీ సర్వవిధముల నెరవేర్చుతున్నది. ఈ సత్యము నెరుంగువాడే వాస్తవ దృష్టి గలవాడు, అతడే నిజముగా చూచువాడు. తక్కిన వారు నేత్రములున్నను సత్యమును గాంచజాలని వారని అర్థము. ప్రపంచమున చాలామంది కర్తృత్వాదులను ఆత్మయందే ఆరోపించి నేను చేయుచున్నాను, నేను దుఃఖించుతున్నాను ఇత్యాది వాక్యములను పలుకుతున్నారు. వారు యథార్థమును చూచువారు కాదు. నేత్రములు కలిగి ఉన్నను వారు సత్యమును గాంచజాలని వారు. కావున ఇట్టి జ్ఞాన నేత్రమును సంపాదించుకొనవలెను. లేకున్నా వారు భగవద్దృష్టి యందు నేత్ర విహీనులే యగుదురు. వారు అంధకారమునందు అనగా అవిద్య యందు జీవించువారే అగుదురు అని ఇక్కడ మనకు తేటతెల్లు చేశాడు పరమాత్మ. ప్రపంచములో సమస్త కర్మలు దేనిచే చేయబడుచున్నవి అన్నప్పుడు మనము వాస్తవానికి నాది కాని దానిపైన నేను ఇవన్నీ మోపుకొని నేనే చేస్తూ ఉన్నాను అనే భ్రమకు లోనవుతూ ఉంటాడు. ఇక్కడ ఆత్మకి ఏ సంబంధము లేకుండా అది నిరామయమైనటువంటి స్థితిలో, ఏ గుణము లేనటువంటి స్థితిలో అది ఆత్మగా ఉండక అది సూత్రాత్మగా పరిగణించి సూత్రాత్మగా మారి శబ్దస్పర్శ రూప రసగంధములతో మమేకమై 24 తత్వములతో ఈ యొక్క సూత్రాత్మ ఈ యొక్క వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నది. ఇది అంతా కూడా శబలిత మాయ బ్రహ్మము యొక్క ప్రభావమే కానీ నిజ దైవమైనటువంటిది ఏమీ చేయడము లేదు. దానికి ఏ కర్తృత్వ బాధ్యతలు లేవు, దానికి ఏ ఆకారాలు లేవు, దానికి ఏ గుణములు లేవు. ఈ యొక్క సూత్రాత్మనే 24 తత్వములతో మమేకమై జీవరూపము ధరించి ఈ యొక్క శరీరాన్ని ఉపాధిగా తీసుకొని ఈ యొక్క ఉపాధితో ఈ యొక్క కర్మములన్నీ చేస్తూ ఉన్నది. కాన ఈ దుఃఖములకు నేనే బాధ్యుడను, జన్మ మరణములకు నేనే బాధ్యుడను కానీ ఏరొక్కరు కాదు అనే సత్యాన్ని ఎరిగిన వాడే ఆత్మను ఎరిగినటువంటి వాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.